హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో ఇండియా 5-0తో సిరీస్ని అయితే క్లీన్ స్వీప్ చేసి 2025కి మంచి ముగింపు అయితే పలికింది టీమిండియా. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు గైస్, కొంచెం ఓపిక పట్టండి. సో అప్డేట్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్స్లోకి వెళ్ళిన తర్వాత మనము మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా తరపున 3 ODIs మనకి Jan 11, 14, 18న మ్యాచెస్ ఉన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ టైంలో శ్రేయస్ అయ్యర్ ఇంకా ఫిట్నెస్ని అయితే సంపాదించలేనట్టుగా మనకు తెలుస్తుంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నాడు కదా, ఇంకా ఫిట్నెస్ అయితే క్లియర్ చేయలేదన్నట్టుగా బీసీసీఐ తేల్చడం అయితే జరిగింది. కాబట్టి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్ వర్సెస్ ఇండియాలోనే మంచి న్యూస్ అయితే మనకు వస్తుంది. ఇది అఫీషియల్గా అయితే కాకపోవచ్చా అని చెప్పలేము, ఎందుకంటే అజిత్ అగర్కర్ అండ్ ఎవరైతే బీసీసీఐలో సెలక్షన్ ప్యానెల్లో ఉన్నారో వాళ్ళు ఎన్వీటీవీతో మాట్లాడుతూ మొహమ్మద్ షమీని పిక్ చేస్తామన్నట్టుగా చెబుతున్నమాట. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ అంటే ఇప్పుడు 2026లోనే చేయాల్సిన ప్రయోగాలన్నీ చేయాలి కాబట్టి ఎక్కువ టైం లేదు కాబట్టి అన్న ఉద్దేశంతోనే మొహమ్మద్ షమీని ప్రకటిస్తారన్నట్టుగా అయితే మనకు తెలుస్తున్న సమాచారం. ఒకవేళ మొహమ్మద్ షమీని కనుక పిక్ చేస్తే మాత్రం ఇది ఇంతకంటే మంచి న్యూస్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆఫ్టర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఐపీఎల్ తర్వాత తను ఒక్క మ్యాచ్ కూడా ఐసీసీ ఈవెంట్స్లో ఆడింది లేదు, ఏషియా కప్లో కూడా ఆడింది లేదు, బయలాటర్ సిరీస్లో కూడా ఆడింది లేదు, డొమెస్టిక్ క్రికెట్కే పరిమితం అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మొహమ్మద్ షమీ మళ్ళీ టీమిండియా బాట పట్టబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే శ్రీలంక బోర్డు SLC ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటంటే శ్రీలంక టీంకి బౌలింగ్ కోచ్గా లసిత్ మలింగాని నియమించింది. December 15th నుంచి January 25th వరకు తన బౌలింగ్ సేవలను అందించబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే డెత్ ఓవర్స్లో బౌలింగ్ ఎలా చేయాలి, ఎలా వికెట్స్ పడగొట్టాలి, అపోజిషన్ని ఎలా ప్రెషర్లోకి నెట్టాలి అన్న వ్యూహాలతో SLC ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ గైస్, WPLకి సంబంధించిన ఒక కీలకపాటి అప్డేట్ ఏంటంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ WPLలో యూపీ వారియర్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ RCB ఈ 3 టీంలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా RCB, ఢిల్లీ క్యాపిటల్స్కి గట్టి ఎదురుదెబ్బలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా RCB లాస్ట్ 2023లో 2024లో 347 రన్స్ చేసింది. ఎలిస్ పెరీ ముఖ్య భూమిక పోషించింది RCB టైటిల్ విన్ అవ్వడంలో. అదేవిధంగా ఈ ఇయర్లో 2025లో మాత్రం 372 రన్స్ అయితే చేసింది. కాబట్టి ఎలిస్ పెరీ దూరం అవ్వడం మాత్రం చాలా పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ఎలిస్ పెరీ దూరం అయింది కాబట్టి సయాలే సత్కార్ని వాళ్ళు 30 lakhsతో కొనుగోలు చేశారు. అదేవిధంగా అన్నబెల్ సదర్లాండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి దూరం అయింది. తనకి రీప్లేస్మెంట్గా అదే కంట్రీకి చెందినటువంటి అలానా కింగ్ని 60 lakhsతో తనని బేస్ ప్రైజ్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ థోరీ నోరిస్ యూపీ వారియర్స్లో ఉన్న ప్లేయరు, USA తరఫున ఆడుతున్న ప్లేయరు, తను కూడా దూరం అవుతుంది. ఎందుకంటే నేపాల్తో జరిగేటువంటి ఈ T20 వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ సినారియోతో ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాలని తుది నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి తను కూడా దూరం అవ్వడం వల్ల ఆస్ట్రేలియన్ అన్క్యాప్డ్ ప్లేయర్ని వాళ్ళు కొనుగోలు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే
కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో మొదటగా మనము రికార్డ్స్ చెప్పుకున్న తర్వాత రివ్యూలోకి వెళ్ళిపోదాం గైస్. ముందుగా రికార్డ్స్, ఈ మ్యాచ్లో 2 రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఒకటి, దీప్తి శర్మ ఇప్పటి వరకు అంటే 4th T20 వరకు మేఘన్ షెట్ని ఈక్వల్ చేసింది 151 వికెట్స్తో. ఈరోజు మ్యాచ్లో నిలక్షిక డిసిల్వాని అవుట్ చేయడం ద్వారా మేఘన్ షెట్ రికార్డుకి ఎసరు పెట్టింది, బ్రేక్ చేసింది. సో 152 వికెట్స్ అయితే తీసి రికార్డ్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు, వరల్డ్ రికార్డ్ని. అదేవిధంగా హర్మన్ప్రీత్ కౌర్ మిథాలీ రాజ్ యొక్క రికార్డ్ని ఈక్వల్ చేసింది. మిథాలీ రాజ్ ఇప్పటివరకు 12 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోగా తను కూడా సేమ్ 12 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ అవార్డు అందుకున్నటువంటి ప్లేయర్గా కూడా ఘనతను సరిసమానం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక టోటల్గా మన రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక. అయితే కట్టుబిట్టంగా బౌలింగ్ లైనర్ లెంత్కి కన్సిస్టెన్సీగా వేస్తూ వచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్లో 5 రన్స్, తర్వాత సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్కే షెఫాలి వర్మ అవుట్ అవ్వడం జరిగింది. షెఫాలి వర్మ అవుట్ అయిన తర్వాత అర్లిన్ దియోల్తో కలిసి 20+ రన్స్ పార్ట్నర్షిప్ చేసింది కమిలిని. బట్ కమిలిని 27 స్కోర్ ఉన్నప్పుడు వెనుదిరగడం జరిగింది 12 రన్స్ వేసి. హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి పార్ట్నర్షిప్ నిర్మిస్తుంది అనుకుంటున్న టైంలోనే 13 రన్స్ వేసి అర్లిన్ దియోల్ అవుట్ అయింది. అర్లిన్ దియోల్ అవుట్ అయ్యే సమయానికి 41/3. తర్వాత రిచా ఘోష్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. రిచా ఘోష్ కూడా 5 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ 7 రన్స్ వేసి నిరాశపరిచింది. వీళ్ళిద్దరు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. అయితే డీప్ ట్రబుల్లో ఉన్నటువంటి టీమిండియాని అమన్జోత్ కౌర్, హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరు ముంబై క్యాట్స్ ఆకట్టుకున్నారు. అంటే ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న మెంబర్స్ ఆకట్టుకోవడం అయితే జరిగింది. సో ఇద్దరి మధ్య 61 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి. అయితే 21 రన్స్ వేసి అమన్జోత్ కౌర్ అవుట్ అవడం ద్వారా ఈ పార్ట్నర్షిప్కి ఎండ్ పడింది. ఎండ్ పడినా కానీ హర్మన్ప్రీత్ కౌర్ ఎక్కడైతే మొమెంటం ఉందో ఆ మొమెంటం ఎక్కడ కూడా కోల్పోకుండా జాగ్రత్త పడి హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయిన తర్వాత స్కోరు 148. సో 160కైనా చేరుకుంటుందా అన్న క్వశ్చన్ మార్క్స్ రేజ్ అయ్యాయి. కానీ వాటికన్నిటికీ చెక్ పెడుతూ అరుంధతి రెడ్డి వీర విజృంభణే చేసిందని చెప్పుకోవచ్చు. 27 రన్స్ అయితే చేసింది. దాంట్లో 4 4లు, 1 6 అయితే ఉందని చెప్పుకోవచ్చు. స్నేహరాణతో కలిసి అమూల్యమైన పార్ట్నర్షిప్ని అయితే నిర్వహించింది. సో సత్ఫలితంగా ఇన్ 20 ఓవర్స్లో 175 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. వికెట్స్ కనుక చూస్తే చమారి అటపట్టు, కవిష దిల్హారి, రష్మిక, ఇనుక రణవీర తలా 2 వికెట్లు తీసుకోగా నిమాషేకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. 9 ఎక్స్ట్రాస్. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన శ్రీలంకకి స్టార్టింగ్లోనే ఎదురు దెబ్బ. వాళ్ళ కెప్టెన్ చమారి అటపట్టు 2 రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 7. తర్వాత నుంచి పార్ట్నర్షిప్ జరిగింది. అశ్విని పెరేరా వర్సెస్ హిమేష దులానే ఇద్దరు కలిసి అవేద్యమైన ఈ సెకండ్ వికెట్కి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు. అయితే 65 రన్స్ వేసి మంచి టచ్లో కనబడుతున్నటువంటి అశ్విని పెరేరాని అమన్జోత్ కౌర్ ఈ పార్ట్నర్షిప్కి అడ్డుకట్ట వేసింది. తర్వాత ఇన్వేషాన్ని అవుట్ చేసింది ఫస్ట్. తర్వాత అశ్విని పెరేరా కూడా
అవుట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు సెట్ బ్యాటర్స్ అవుట్ అయ్యారో అసలు ఎక్కడ కూడా శ్రీలంక టచ్లో ఉన్నట్టయితే అనిపించలేదని చెప్పుకోవచ్చు. వీళ్ళ హాఫ్ సెంచరీలు కూడా వృధా అయిపోయాయి. సో ప్రతి ఒక్క బౌలరు తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోకుండా లేకపోలేరని చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా అంత ఎక్స్పెన్సివ్గా అయితే ప్రూవ్ అవ్వలేరు, కానీ పర్వాలేదు. అయితే ఈ మ్యాచ్లో స్మృతి మందనాని తీసుకోలేదు, ఎందుకంటే స్మృతి మందన లేదు, జమైమా రోడ్రిగ్స్ లేదు. ఎందుకు అంటే T20 వరల్డ్ కప్ వస్తుంది జూన్ నుంచి ఉమెన్స్ది, కాబట్టి టెస్టింగ్ మంచి ఆలోచనే. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచెస్లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మాత్రమే ఫైర్ అయింది. లోయర్ మిడిల్ ఆర్డర్ని టెస్ట్ చేశారు, సఫలీకృతమైంది. సో కాబట్టి మంచి పార్ట్నర్షిప్స్ అయితే నిర్మించాయి. అయినప్పటికీ మొత్తంగా శ్రీలంక మాత్రం ఎక్కడ కూడా టచ్లో లేదు. ఎప్పుడైతే అశ్విని పెరేరా అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 132 ఫర్ ద లాస్ ఆఫ్ 5, అక్కడ నుంచి కన్సిస్టెన్సీగా వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది. తత్ఫలితంగా 20 ఓవర్స్లో 160 రన్స్ మాత్రమే చేసి 7 వికెట్లు లాస్ అయింది. వికెట్స్ కనుక చూస్తే దీప్తి శర్మ, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, అమన్జోత్ కౌర్, శ్రీచరణి, వైష్ణవి శర్మ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎక్స్ట్రాస్ 6. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే హర్మన్ప్రీత్ కౌర్కి వరించింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ షఫాలి వర్మ, నో డౌట్, నో సర్ప్రైజ్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ 9-5 ఫెయిల్ అయింది. సెకండ్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్, ఫోర్త్ మ్యాచ్ 65, 79, 79. సో రన్స్ కన్సిస్టెన్సీగా ఫామ్ అయితే కనబడింది, కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే అవార్డు అందుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.